అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ టెక్నీషియన్స్ గ్రేడ్ 1 థర్డ్ అండ్ ఫోర్త్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. ఇన్ an isosceles triangle ABC, AC is equal to BC. If each of the two equal angles of triangle ABC is 9 degrees less than 2/5 of the third angle, find the value of. సో ఇక్కడ మనకు ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ ఏబీసీ అని చెప్పారు. ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ అన్నారు కదా. సో ఇక్కడ కామన్ సి పాయింట్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఒక ట్రయాంగిల్ని డ్రా చేసుకొని వర్టెక్స్ అనేది సి తీసుకుందాం. సో ఈ యాంగిల్ ఏ అండ్ బి. నౌ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ అన్నారు. సో ఐసోసెలస్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఈక్వల్ అండ్ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఈ యాంగిల్ టీటా అనుకుంటే బి యాంగిల్ కూడా మనకి టీటా అయింది. సో ఇక్కడ యాంగిల్ సి ఏమైద్ది? సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈస్ 180 డిగ్రీ. 180 డిగ్రీ మైనస్ ఆఫ్ టీటా ప్లస్ టీటా, దట్ ఈస్ 2 టీటా. సో ఇప్పుడు మనకి ఈచ్ ఈక్వల్ యాంగిల్ అంటే టీటా వచ్చేసి టీటా ఈజ్ ఈక్వల్ టు 2/5 ఆఫ్ థర్డ్ యాంగిల్. 2/5 ఆఫ్ థర్డ్ యాంగిల్ ఈస్ 180 మైనస్ 2 టీటా అండ్ 9 డిగ్రీస్ లెస్ అన్నారు కాబట్టి మైనస్ ఆఫ్ 9 చేయాలి. నౌ 5 టీటా ఈక్వల్ టు 2 ఇంటూ 18 అంటే 360 మైనస్ 2 ఇంటూ 2 టీటా ఈస్ మైనస్ 4 టీటా. ఈ 5 ఈ సైడ్ మల్టిప్లై అయ్యింది కదా. సో 9 ఇంటూ 5 అంటే 45 మైనస్ 4 ఈ సైడ్ వెళ్తే మనకి ప్లస్ 4 అయింది. ప్లస్ 5 టీటా ప్లస్ 4 టీటా అంటే 9 టీటా ఈజ్ ఈక్వల్ టు 360 మైనస్ 45. సో 360లో 45 మైనస్ చేస్తే మనకి 315 వస్తుంది. నౌ 9 1s 9 3s 27 క్యారీ 4 9 5s 45. టీటా వాల్యూ ఇక్కడ మనకి 35 డిగ్రీస్ వచ్చింది. సో ఇప్పుడు ఈ టీటా వాల్యూ మనము యాంగిల్ ఏ వచ్చేసి 35 అయింది కదా, యాంగిల్ బి ఏమో 35 అయింది. సో 180 మైనస్ 2 టీటా అన్నారు. సో ఇక్కడ సి యాంగిల్ సి ఏమైంది? 180లో నుంచి 2 టైమ్స్ 35 అంటే 70. సో 180 మైనస్ ఆఫ్ 70 ఈజ్ 110 డిగ్రీ. సో మనకి యాంగిల్ సి వచ్చేసి 110 డిగ్రీ వచ్చింది. సో ఈ వాల్యూస్ ఇప్పుడు మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2 టైమ్స్ ఆఫ్ సి మైనస్ 3 యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అన్నారు. సో ఇక్కడ ఏ అండ్ బి అనేది ఈక్వల్ కాబట్టి బీని కూడా మనం ఏ అని చెప్పి రాసుకుంటే నౌ 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ సి మైనస్ ఆఫ్ 3a ప్లస్ ఏ ఏమైంది? 3 మైనస్ 3 ప్లస్ 1 అంటే -2. సో 2 మైనస్ ఏ డివైడెడ్ బై 2. సో ఇప్పుడు 2 కామన్ తీసుకుంటే మనం 2 అనేది క్యాన్సిల్ అయిపోయింది కదా. సో యాంగిల్ సి మైనస్ యాంగిల్ ఏ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. యాంగిల్ సి వచ్చేసి మనకి 110 డిగ్రీ. ఇందులో నుంచి యాంగిల్ ఏ దట్ ఈస్ 35 డిగ్రీని మైనస్ చేస్తే మనకి 75 డిగ్రీ వస్తుంది. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఇవాల్యుయేట్. సో ఇక్కడ మనకి డినామినేటర్లో 6 and 9 ఉంది. ఎల్సిఎం ఏమొచ్చింది? 18 వస్తుంది కదా. ఈ 18 మనకి ఇక్కడ న్యూమరేటర్లోకి యాడ్ అయిపోతుంది. సో 18 డివైడెడ్ బై 5 ఇంటూ 3 ఈస్ 15. 7 ఇంటూ 2 అంటే 14 కదా. 14 డివిజన్ని మనం మల్టిప్లైగా రాసుకుంటే ఈ వాల్యూ అనేది రెసిప్రోకల్ చేయాలి. సో 23/5 అవుతుంది. ఇప్పుడు 18 ఇంటూ 23 డివైడెడ్ బై 15 ప్లస్ 14 అంటే 29. 29 ఇంటూ 5 ఈస్ 145. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ఆన్సర్ అనేది మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో లేదు. సో అందుకని ఈ క్వశ్చన్ అనేది రాంగ్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ the ratio of the lengths of two corresponding sides of two similar triangles is 6:2. The ratio of the areas of these two triangles in the order mentioned is. సో ఇక్కడ మనకి 2 కరస్పాండింగ్ సైడ్స్ సిమిలర్ ట్రయాంగిల్స్వి 6:2 రేషియోలో ఉంటే ఏరియాస్ అనేవి ఏ రేషియోలో ఉండిద్దో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సింపుల్, మనకి సైడ్స్ అనేవి 6:2 రేషియోలో ఉంటే ఏరియాస్ వచ్చేసరికి స్క్వేర్ చేయాలన్నమాట. అంటే మనకి ఇప్పుడు ఏరియాస్ రేషియో వచ్చేసి 36:4 అయింది. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఇక్కడ ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అయింది. నెక్స్ట్ ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ చేంజెస్ ఫ్రమ్ 30 డిగ్రీ టు 45 డిగ్రీ, ద లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఎ పిల్లర్ డిక్రీసెస్ బై 80 మీటర్. ద హైట్ ఆఫ్ ద పిల్లర్ ఈస్. సో ఒక పిల్లర్ షాడో అనేది సన్ ఎలివేషన్ యాంగిల్ 30 to 45 డిగ్రీ చేంజ్ అయినప్పుడు మనకి ఆ పిల్లర్ షాడో అంటే నీడ్ అనేది 80 మీటర్స్ డిక్రీజ్ అయింది. సో హైట్ ఆఫ్ ద పిల్లర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇక్కడ ఒక పిల్లర్ ఉంది అని అనుకుందాము. ఈ పిల్లర్ షాడో మనకి ఇలా గ్రౌండ్ మీదే కదా పడేది. సో ఈ యాంగిల్ వచ్చేసి ఇనీషియల్గా మనకి సన్ ఎలివేషన్ పాయింట్ 30 డిగ్రీ ఉంది కాబట్టి ఈ యాంగిల్ 30 డిగ్రీ ఉంటుంది. నెక్స్ట్ 45 డిగ్రీస్కి చేంజ్ అయింది అన్నారు. సో
మనకి ఇప్పుడు చూడండి ఈ యాంగిల్ 30 డిగ్రీ ఉంది కదా, మనకి 45 డిగ్రీ అనేది ఈ సైడ్ తీసుకోవాలా లేదా ఈ అవుట్ సైడ్ తీసుకోవాలా అనేది కన్ఫ్యూజన్ వస్తుండిద్ది. సో సింపుల్, ఇప్పుడు గ్రౌండ్ ఉంది కదా, గ్రౌండ్కి ఇక్కడ మనము ఈ పిల్లర్ని ఇలా నుంచోబెట్టినప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత ఫామ్ అవుతుంది, 90 డిగ్రీ. అంటే ఇలాగా మనం దగ్గరకు వచ్చే కొందికి మనకి ఏమైద్ది, యాంగిల్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ మనకి 45 డిగ్రీ ఇచ్చానప్పుడు మనం ఈ యాంగిల్ అనేది ఇన్సైడే తీసుకోవాలి కదా. సో అందుకని 45 డిగ్రీ అనేది మనకి ఈ సైడే ఉంటుంది. ఓకేనా, ఈ పాయింట్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 30 డిగ్రీ ఉంది, ఈ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ఈ పాయింట్ డి అని అనుకుందాం. ఫస్ట్ ఏబిసి చూసుకున్నట్లయితే ఇక్కడ 90 డిగ్రీ ఉంది, ఇక్కడ 30 ఉంది. సో ఈ కంప్లీట్ యాంగిల్ ఏమైంది మనకి 60 డిగ్రీ అయింది. ఓకేనా, నౌ ఏబిడి ఈ ట్రయాంగిల్లో ఇక్కడ 45 ఉంది, ఇక్కడ 90 ఉంది. సో ఈ యాంగిల్ మనకి ఎంత అయింది, 45 డిగ్రీ అయింది. నౌ మనకి పిల్లర్ షాడో అనేది 80 మీటర్స్ డిక్రీజ్ అయింది అన్నారు. ఫస్ట్ ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి 30, 60, 90 ఈ రేషియోలో ఉంటాయి యాంగిల్స్. లైన్ రేషియోస్ ఎలా ఉంటాయి, 1√3 అండ్ 2 రేషియోలో ఉంటాయి కదా. సో నౌ 30 డిగ్రీ యాంగిల్ ఎదురుగా అంటే ఏబి, ఈ ఏబి అనేది 1 యూనిట్ అయితే 60 డిగ్రీ యాంగిల్ ఎదురుగా మనకి బీసీ ఉంది కదా. సో బీసీ వచ్చేసి మనకి √3 అయింది. నౌ 45, 45, 90 ఉంది అని అనుకుంటే 45 డిగ్రీ అండ్ 90 డిగ్రీ అనేది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో యాంగిల్ రేషియోస్ అయితే, సో వీటి ఎదురుగా వచ్చే లైన్ రేషియోస్ మనకి 1, 1 అండ్ √2 ఉంటాయి. సో ఇప్పుడు 45 ఎదురుగా అంటే బీడీ కదా, ఈ బీడీ లెంత్ వచ్చేసి 1 యూనిట్ అయితే అగైన్ 45 హ్యాజ్ ఇట్ ఈస్ 1 అనే ఉంది. నౌ 90 డిగ్రీ ఎదురుగా 90 ఈ లైన్, సో ఈ లైన్తో మనకి యూజ్ లేదు కాబట్టి వదిలేద్దాం. ఇక్కడ మనకి డీసీ లెంత్ ఇచ్చారు. సో డీసీ లెంత్ అనేది ఎంత అయింది, √3 - 1 అయింది. సో ఈ √3 - 1 లెంత్ అనేది మన క్వశ్చన్లో 80 మీటర్స్ అని ఇచ్చారు. మనని ఫైండ్ అవుట్ చేయమంటుంది పిల్లర్ హైట్ అంటే 1 యూనిట్ అంటే ఎంత అని. సో సింపుల్గా మనం √3 + 1 అగైన్ √3 + 1తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే, సో ఇక్కడ 80 × √3 + 1 డివైడెడ్ బై a - b ఇంటూ a + b ఫార్ములా ఉంది కదా. సో a² - b², a² అంటే √3 హోల్ స్క్వేర్ దట్ ఈస్ 3 మైనస్ ఆఫ్ 1² అంటే 1. సో 3 - 1 అంటే 2 కదా, 2 అంటే సో 3 - 1 మనకి 2 వస్తుంది. 2 1s 2 4s 8 40 √3 + 1 ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ సింపుల్, ఇంత స్టెప్స్ ఇవన్నీ మీకు మైండ్లో గుర్తుంటే డైరెక్ట్గా ఒక ట్రయాంగిల్ డ్రా చేసేసుకొని ఇక్కడ 45, 45 అండ్ 60 పెట్టేసుకుంటే, సో ఇక్కడ √3 - 1 అనేది 80 అయింది అని అనుకొని 80 అయింది కదా. సో √3 + 1 ఈ స్టెప్స్ సాల్వ్ చేసేస్తే మనకి ఆన్సర్ అనేది 40 √3 + 1 అనేది మన ఆన్సర్ అయింది అనమాట. సో ఇది మీకోసం అనేది ఇక్కడ రాశాను అనమాట. సో ఇది చూసి మీరు స్లైడ్లో ఇంత క్యాలిక్యులేషన్ ఉంది అని చెప్పి మాత్రం అనుకోవద్దు. ఓకే, నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇక్కడ డిస్క్రిమినెంట్ అంటే డి అంటే b² - 4ac వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. b² అంటే మనకి ఏమైంది 18 అయింది కదా. సో -18² - 4 ఇంటూ a అంటే 7, c అంటే -11. సో 18² అంటే 324, మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 7 4s 28, 28 × 11 చేయాలంటే 28 + 28 చేయాలి, దట్ ఈస్ 8 0 క్యారీ 1 308 వస్తుంది, 308. సో ఇప్పుడు మనం టోటల్ యాడ్ చేస్తే 324 + 308 అంటే 632 ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి. నెక్స్ట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్. సో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా వచ్చేసి √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకేనా, ఇక్కడ x2 అంటే -3 కదా. సో √(-3 - 0) హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 0, 0 - 3 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు -3 హోల్ స్క్వేర్ అంటే √9 వస్తుంది, ప్లస్ -3 హోల్ స్క్వేర్ ఇస్ 9, 9 + 9 అంటే 18. 18ని మనం √9 × 2 అని చెప్పి రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు 3√2 ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి. నెక్స్ట్ ఏ కాయిన్ ఈజ్ థ్రోన్ 8 times, ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎగ్జాక్ట్లీ 5 tails ఈస్. సో ఒక కాయిన్ని త్రో చేసినప్పుడు 8 times త్రో చేశారు.
సో 5 టైమ్స్ మనకి టెయిల్ రావాలి. అయితే ప్రాబిలిటీ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. కాయిన్కి మనకి పాసిబిలిటీస్ ఎన్ని ఉంటాయి, ఐదర్ హెడ్ ఆర్ టెయిల్. 2 పాసిబిలిటీసే కదా ఉండేది. సో 8 టైమ్స్ త్రో చేశారు అంటే 2⁸8 2 పవర్ 8 అనేది మనకి పాసిబిలిటీస్ అయింది. ఇందులో నుంచి మనకి 5 టైమ్స్ టెయిల్ రావాలి అన్నారు. సో టోటల్ 8 టైమ్స్ త్రో చేస్తున్నారు. సో 5 టైమ్స్ టెయిల్ రావాలంటే 8C5 చేయాలి. సో 8C5 అంటే 8C5 NCR ఈజ్ ఈక్వల్ టు NC N-R కదా, అంటే 8 - 5 అంటే 8CR. సో 8C3 కూడా ఈక్వల్ అయింది. నౌ 8CRని మనం ఎలా రాసుకోవచ్చు, 8 × 7 × 6 డివైడెడ్ బై 3 × 2 × 1. 3 × 2 అంటే 6. ఈ 6 క్యాన్సిల్ అయిపోతే 8 × 7 ఈజ్ 56. సో ఇక్కడ మనకి 56 వస్తుంది. 56. నౌ a పవర్ m ఇంటూ a పవర్ n అనేది a పవర్ m ప్లస్ n. ఇక్కడ మనకి 8 ఉంది. 8ని మనం 2 పవర్ 3 ఇంటూ 2 పవర్ 5 రాసుకోవచ్చు కదా. సో 2 పవర్ 3 అంటే 8. 8 1s 8 7s ఈజ్ 56. సో 7 డివైడెడ్ బై 2 పవర్ 5 ఈజ్ 32. సో నౌ 32 1s 0.0 ఇక్కడ యాడ్ చేసుకుంటే 32 2s ఈజ్ 64. సో 32 2 64, రిమైనింగ్ మనకి 6 వస్తుంది. 6 పాయింట్ తీసుకున్నాం కాబట్టి 0 యాడ్ చేసుకుంటే అగైన్ 32 2 64 కాబట్టి 32 1సే కదా మనం చేయాల్సింది. సో 32 1s ఈజ్ 32. సో ఇక్కడ మనకు ఆన్సర్ అనేది 0.21 సమ్ వాల్యూ వస్తుంది. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 21కి 0 పాయింట్ తర్వాత 21కి దగ్గరగా ఉంది. ఈ ఆప్షనే కదా, ఆప్షన్ ఏ కదా. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్, ద రేడియస్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ ఈస్ 2.1 centimeter and its height is 2.8 centimeter. The total surface area of the cone is. సో ఒక రైట్ సర్క్యులర్ కోన్కి రేడియస్ ఇచ్చారు, హైట్ ఇచ్చారు, టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫార్ములా ఈస్ πr × r ప్లస్ ఎల్ కదా. సో ఇక్కడ మనకి r ఉంది అండ్ హైట్ ఇచ్చారు. సో ఎల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైట్ వచ్చేసి 2.8, రేడియస్ ఈస్ 2.1. సో ఇక్కడ చూడండి 7 × 3 21 కదా, పాయింట్ని ఇగ్నోర్ చేస్తే నెక్స్ట్ 7 × 4 ఈస్ 28. సో ఇక్కడ మనకి ఏమైంది, 7 × 5 35. 35ని మనం 3.5 అని చెప్పి రాసుకుంటే ఎల్ వాల్యూ మనకి ఇక్కడ 3.5 అని వచ్చింది. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే 22/7 ఇంటూ ఆర్ వచ్చేసి మనకి 2.1 కదా. సో 21/10 అని రాసుకుందాం. అగైన్ ఇంటూ ఆర్ ప్లస్ ఎల్. 21 + 35 అంటే 5.6 వస్తుంది. సో 5.6ని 56/10 అని చెప్పి తీసుకుంటే నౌ 7 1s 7 3s ఈజ్ 21. ఇప్పుడు చూడండి 2 × 3 6, 6 × 6 ఈజ్ 36. యూనిట్ డిజిట్ మనకి 6 రావాలి అండ్ డివైడెడ్ బై 2 zeros ఉంది కాబట్టి 2 digits ముందు ఉండాలి. సో ఇక్కడ యూనిట్ డిజిట్ 6 ఉంది ఆప్షన్ డిలో అండ్ పాయింట్ కూడా ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, if x equal to ABCD set and y is FBDG set, find x intersection y. x intersection y అంటే x అండ్ yలో కామన్గా ఉన్న టర్మ్స్. సో ఇక్కడ b ఉంది, d ఉంది. సిమిలర్గా ఇక్కడ కూడా b అండ్ d ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, 2 dice are rolled simultaneously. What is the probability of observing a sum of 8? సో ఇక్కడ 2 డైస్ని రోల్ చేస్తే మనకి 2 డైస్ మీద సమ్ వచ్చేసి 8 వచ్చే ప్రాబిలిటీ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ 2 డైస్ అన్నారు కదా. సో ఈచ్ డైస్కి మనకి ఎన్ని ఫేసెస్ ఉంటాయి, 6 ఫేసెస్ ఉంటాయి. 6 ఫేసెస్ 2 డైస్ కాబట్టి 6^2 తీసుకోవాలన్నమాట. ఈ ప్రాబిలిటీ మీద సమ్ అనేది మనకి 8 రావాలన్నారు. సో ఇక్కడ డైస్ 1 డైస్ 2 అని తీసుకుంటే ఫస్ట్ డైస్లో 1 వచ్చింది అనుకుంటే సెకండ్ డైస్లో ఎంత రావాలి, సమ్ 8 రావాలంటే 7 రావాలి కదా. సో మనకి డయస్ మీద ఓన్లీ 6 ఫేసెస్ ఉంటాయి, 7 ఫేసెస్ ఉండవు కాబట్టి ఇది మనకి ప్రాబిలిటీ అవ్వదు. నెక్స్ట్, ఫస్ట్ డైస్ మీద 2 వస్తే సెకండ్ డైస్ మీద మనకి 6. సిమిలర్గా ఇక్కడ 3 వస్తే ఇంకో దాని మీద 5, 4 and 4. నెక్స్ట్ 5 అండ్ హియర్ 3. నెక్స్ట్ 6 వస్తే ఇక్కడ 2 రావాలి. సో టోటల్ మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, 1 2 3 4 5 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో మన ఆన్సర్ వచ్చేసి 5/36. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద పాయింట్ ఆర్ ద వర్టైసెస్ ఆఫ్. సో ఇక్కడ మనకి పాయింట్స్ ఇచ్చారు అంటే ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ ఇచ్చారు. మనల్ని ఈ పాయింట్ అనేది ఏ ఫిగర్ని ఇక్కడ ఇచ్చిన ఏ ఫిగర్ని ఫామ్ చేసిదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ మనం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ని ఇలా డ్రా చేసుకుంటే 9 and 0 అన్నారు. అంటే ఎక్స్ 9, వై వచ్చేసి 0 అన్నారు.
సో సపోజ్ మనం x9 ఇలా తీసుకుందాం. ఈ 0 కదా, ఇక్కడ 3, ఇక్కడ 6 అండ్ ఇక్కడ 9. సిమిలర్గా ఇక్కడ కూడా 3, 6 అండ్ 9. -3, -6, -9. -3, -6, -9. నౌ x9 y0. x9 అంటే ఇక్కడ, y0 అంటే ఈ పాయింట్. నెక్స్ట్ 9 అండ్ 6. x9 y వచ్చేసి 6. సో y6 అంటే ఇక్కడ కదా ఈ పాయింట్ వస్తుంది. నెక్స్ట్ -9. x ఏమో -9, y ఏమో +6. సో ఇక్కడ నెక్స్ట్ x వచ్చేసి -9, y ఏమో 0. సో x ఈస్ -9, y వచ్చేసి 0. సో ఈ పాయింట్ అయితే మనకి. ఇప్పుడు ఈ టోటల్ని మనం జాయిన్ చేస్తే మనకి ఇక్కడ ఏ షేప్ కనపడుతుంది మీకు? స్క్వేర్ కాదు కదా, ఇది రెక్టాంగిల్. స్క్వేర్ ఎందుకు కాదంటే ఇక్కడ టోటల్ చూడండి మనకి 0 నుంచి 9. అగైన్ ఈ సైడ్ కూడా 0 నుంచి 9. ఈ లెంత్ ఏమో 18 ఉంది, ఈ లెంత్ ఏమో మనకి 6 ఉంది. సో ఈక్వల్ లెంత్ లేదు కాబట్టి మనకి స్క్వేర్ అవ్వదు, మనకి రెక్టాంగిల్ వస్తుంది. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అయింది. నెక్స్ట్, in a class of 37 students, 25 like to play cricket and 16 like to play football. Also, each student likes to play at least one of the two games. How many students like to play both cricket and football? సో ఒక క్లాస్లో 37 స్టూడెంట్స్ ఉన్నారు. 25 మెంబర్స్కి ఏమో క్రికెట్ ఆడటం ఇష్టము, 16 మెంబర్స్కి ఏమో ఫుట్బాల్ ఆడటం ఇష్టం. అయితే ఈచ్ స్టూడెంట్కి ఏదో ఒక ఆట ఆడటం అయితే ఇష్టం ఉంది. సో ఇప్పుడు మనల్ని అడుగుతుంది 2 గేమ్స్ని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది అని చెప్పి. సో ఫస్ట్ క్రికెట్ ఎంతమంది ఇష్టపడుతున్నారు? 25 మెంబర్స్. ఫుట్బాల్ వచ్చేసి 16 మెంబర్స్. టోటల్ యాడ్ చేస్తే ఇక్కడ మనకి 41 వస్తుంది. అంటే ఇక్కడ ఈ టోటల్ క్లాస్లో మనకి 37 స్టూడెంట్స్ అయితే ఇక్కడ మనకి 41 వస్తుంది. ఎందుకని? బికాస్ సమ్ స్టూడెంట్స్కి బోత్ ద గేమ్స్ ఇష్టం ఉంది, వాళ్ళు ఈ రెండిట్లో యాడ్ అయ్యారు కాబట్టి. సో వాళ్ళని మనము మైనస్ చేద్దాం. అంటే ఈ 41లో నుంచి 37 మైనస్ చేస్తే మనకి 4 వస్తుంది కదా. ఈ 4 స్టూడెంట్స్కి బోత్ గేమ్స్ ఆడటం ఇష్టం అనమాట. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అయింది. నెక్స్ట్, if 8th and 12th terms of an AP be 82 and 478 respectively, then its 50th term is. సో ఇక్కడ 8th టర్మ్ 12th టర్మ్ ఇచ్చారు, 50th టర్మ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. 12th టర్మ్ మైనస్ అంటే 12 - 8 చేస్తే మనకి 4D వస్తుంది కదా. 4D ఈజ్ ఈక్వల్ టు 478 - 82 ఈజ్ 396. సో ఇక్కడ మనం 12 - 8 ఈ వాల్యూ అనేది ఎందుకు చేసామంటే ఫస్ట్ టర్మ్ ఏపీలో ఏమైంది మనకి ఏ అయింది, నెక్స్ట్ టర్మ్ వచ్చేసి a + d అయింది, థర్డ్ టర్మ్ ఏమైంది a + 2d. సో ఇప్పుడు థర్డ్ టర్మ్లో నుంచి మనం ఫస్ట్ టర్మ్ మైనస్ చేస్తే ఏమొస్తుంది? 2d వస్తుంది కదా. అంటే కామన్ డిఫరెన్స్ అనేది మనకి వస్తుంది. సో కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి 12th టర్మ్ - 8th టర్మ్ చేస్తే 4d వచ్చింది. 4d వాల్యూ ఈజ్ 396. సో ఇక్కడ d వాల్యూ ఎంత అయింది? 4 ones 4 9s ఈజ్ 36, క్యారీ 3, అగైన్ 4 9s ఈజ్ 36. సో d ఇక్కడ మనకి 99 అని వచ్చింది. మనని ఫైండ్ అవుట్ చేయమంటుంది 50th టర్మ్ కదా. సో టీ ఆఫ్ 50 అనేది ఎంత అని చెప్పి మనకి 12th టర్మ్. సో ఫస్ట్ మనము T12 చేద్దాం. సో T12 ప్లస్ నో 50 - 12 అంటే 38 కదా. సో 38D. నో 38D అంటే 38 × 99. సో 38Dని మనము 38 × 99, 99ని 9 × 11 అని చెప్పి రాసుకోవచ్చు కదా. 9 8s ఈజ్ 72, 9 3s ఈజ్ 27, 27 + 7 అంటే 34. ఇప్పుడు 11తో మల్టిప్లై చేయాలంటే సేమ్ నెంబర్తో మనం యాడ్ చేయాలి 342తో. నౌ 2 4 + 2 ఈజ్ 6, 4 + 3 ఈజ్ 3 + 4 ఈజ్ 7, ఈ 3 హ్యాస్ ఇట్ ఈస్ 3762 వచ్చింది. 38 × 11 ప్లస్ ఇక్కడ 12th టర్మ్ ఏముంది మనకి 478 ఉంది కదా. సో ఈ 478ని యాడ్ చేయాలి. అప్పుడు 8 + 2 అంటే 10, క్యారీ 1, 7 + 7 ఈజ్ 14, అగైన్ క్యారీ 1, 7 + 4 ఈజ్ 11, + 1 ఈజ్ 12, క్యారీ 1, 3 + 1 అంటే 4. సో 4240 ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్, study the given graph and answer the question that follows. The graph above depicts the marks of Devi in different subjects. What is the percentage of marks in Punjabi? సో ఇక్కడ దేవికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి డిఫరెంట్ సబ్జెక్ట్స్లో మనకి ఇక్కడ గ్రాఫ్ ఇచ్చారు. పంజాబీలో ఆమెకి పర్సంటేజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో పంజాబీలో ఆమె స్కోర్ చేసింది 45 మార్క్స్. ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ ఎంత ఉంది? 50 మార్క్స్ కదా. సో 50 మార్క్స్లో 45 మార్క్స్ వచ్చిందంటే పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 100 చేయాలి. 50 ones 52s ఈజ్ 100, 45 × 2 అంటే 90 కదా. సో 90% ఈజ్
her percentage in Punjabi. Option D is our answer. Next. Evaluate. So ఇక్కడ ఫస్ట్ డివిజన్ చేస్తే 3 3s is 9, 3 2s is 6 కదా. సో 38 minus of 3 by 2 into 6. 2 1s. 2 3s is 6. 3 into 3 అంటే 9. 38లో నుంచి 9 మైనస్ చేస్తే మనకి 29 వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి విత్ ద వర్టైసెస్ ఏ బి అండ్ సి ఈస్. సో ఇక్కడ మనకి ట్రయాంగిల్ వర్టైసెస్ ఇచ్చారు, ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ మనము ఎక్స్ అండ్ వై, ఇక్కడ ఎక్స్ అండ్ వై యాక్సిస్ తీసుకుంటే ట్రయాంగిల్ అనేది మనకి ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవుతుంది అని అనుకుందాం. సో ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవుతుంటే ఫస్ట్ ఏ పాయింట్, ఏ అనేది ఏమైంది మనకి 0,0 అయింది కదా. సో ఈ వాల్యూని మనం 0 చేయడానికి +5 అండ్ -7ని యాడ్ చేస్తున్నాం. సిమిలర్గా మనము 2 పాయింట్స్, 2 వర్టైసెస్ కూడా ఇదే యాడ్ చేద్దాం. +5 -7. నెక్స్ట్ ఇక్కడ సి కూడా +5 -7 యాడ్ చేస్తే ఇప్పుడు బి పాయింట్ ఏమైంది, -4 + 5 అంటే 1. అగైన్ -5 -7 అంటే -12. సి పాయింట్ వచ్చేసి 4 + 5 దట్ ఈజ్ 9. 5 - 7 ఈజ్ -2. సో ఇప్పుడు 1 and -2 outer values, both outer values. 1 and -2 అంటే -2 minus of -12 into 9 అంటే 12 into 9 is 108. సో -108 వస్తుంది. హోల్ డివైడెడ్ బై 2 చేయాలి. సో -of అంటే ప్లస్ కదా. 108లో నుంచి 2 మైనస్ చేస్తే మనకి 106 వస్తుంది. 106 డివైడెడ్ బై 2 is 2 ones 2 5s 10 2 3s 6. సో 53 square units is our answer. Option A. Area of the circle, area of the triangle ABC is 53 square units. Next. The mode and median of a data is 19.5 and 85 respectively. What is the mean of the data? So ఇక్కడ mode and median ఇచ్చారు, మనని mean find out చేయమన్నారు. Empirical formula ఏంది, mode is equal to 3 times of median minus 2 times of mean కదా. సో ఇక్కడ mode వచ్చేసి మనకి 19.5 అని ఇచ్చారు, మీడియన్ వచ్చేసి 85 మైనస్ ఆఫ్ 2 times of మీన్ ఎం అని తీసుకుందాం. నౌ 3 times of 85 అంటే 3 5s is 15, 3 8s 24 ప్లస్ 1 అంటే 25. ఇందులో నుంచి మనము 19.5ని మైనస్ చేయాలి. సో అప్పుడు మనకి 2 times of మీన్ వస్తుంది. 255లో నుంచి 19.5ని మైనస్ చేస్తే నౌ 10 - 5 అంటే 5. ఇక్కడ 14 - 9 అంటే అగైన్ 5. 4 ఉంటుంది కదా, 24లో నుంచి 1 మైనస్ చేస్తే 23 వస్తుంది. సో మీన్ ఈజ్ ఈక్వల్ టు 235.5 డివైడెడ్ బై 2. 2 ones is 2, అగైన్ 2 ones is 2, 2 7s 14, 2 7s 14, 2 5s 10. సో 117.75, అప్రాక్సిమేట్గా 117.8 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి. నెక్స్ట్. The areas of 3 adjacent faces of a solid cuboid are 260 cm square, 104 cm square and 10 cm square. What is the volume of the cuboid? So ఇక్కడ మనకి 3 faces ఇచ్చినప్పుడు ఫార్ములా ఈజ్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ 3 ఫేసెస్ని ఇక్కడ మల్టిప్లై చేయాలి. సో 260 అంటే 13 into 2 is 26 కదా. సో ఇక్కడ 0 ఉంది అంటే ఇంటూ 10 మల్టిప్లై అయింది. 13 into 2 into 10 is 260. నెక్స్ట్ 104 అన్నారు. 104 అంటే 13 into 8 దట్ ఈస్ 13 into 8ని మనం 4 into 2 అని చెప్పి రాసుకుందాం. నెక్స్ట్ 10 ఉంది కాబట్టి హ్యాజ్ ఇట్ ఈస్ 10 తీసుకుంటే ఇప్పుడు స్క్వేర్ రూట్లో నుంచి మనం చూడండి 13 2 times ఉంది కాబట్టి 1 time. నెక్స్ట్ 2 times ఉంది, సో 1 time 2. 10 కూడా సిమిలర్గా 2 times ఉంది. నెక్స్ట్ వచ్చేసి 4, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఈస్ 2. నౌ 2 into 2 అంటే 4, 13 into 4 is 52, 52 into 10 is 520. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్. The shadow of an 8-meter tall building is of length 6 meter on the ground. Which of the following is the distance of end point of the shadow from the top of the building? సో ఇక్కడ 8 meter tall ఉన్న బిల్డింగ్ షాడో వచ్చేసి 6 meters ఉంది అన్నారు. ఫస్ట్ చూడండి, బిల్డింగ్ హైట్ మనకి 8 meters అని ఇచ్చారు కదా, షాడో లెంత్ ఏమో 6 meters అని ఇచ్చారు. ఇప్పుడు మనల్ని అడుగుతుంది డిస్టెన్స్. ఏ డిస్టెన్స్, ఎండ్ పాయింట్, షాడో యొక్క ఎండ్ పాయింట్ ఇదే అయింది కదా, అండ్ టాప్ ఆఫ్ ద బిల్డింగ్. ఈ 2 distances అనేది ఎంత, ఈ 2 pointsకి డిస్టెన్స్ ఎంత ఉంది అని. సో ఇక్కడ 6 meters అంటే
2 into 3 is 6. ఇక్కడ 8 ఉంది అంటే 2 into 4 is 8. సో ఇక్కడ మనకి ఎంత రావాలి, 2 into 5 రావాలి. బికాస్ 3, 4, 5 అనేది ట్రిప్లెట్స్ కాబట్టి ఈ ట్రిప్లెట్స్ అనేది మనకి ఇక్కడ 2 మల్టిపుల్తో ఉంది కాబట్టి 2 into 5 is 10. సో 10 meters డిస్టెన్స్ ఉందన్నమాట ఈ 2 పాయింట్స్కి. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if the sum and product of the roots of a quadratic equation are 11/2 and 15/2 respectively, then the equation whose roots are double the roots of the given equation is. సో ఇక్కడ మనకి సమ్ ఇచ్చారు, ప్రొడక్ట్ ఇచ్చారు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈ రూట్స్కి డబల్ అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఎంత వస్తుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి, x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ plus alpha into beta is standard form of the quadratic equation. Sum of the roots అన్నారు. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఇక్కడ మనకి 11/2 ఇచ్చారు. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా, ఈ వాల్యూ 15/2 అని ఇచ్చారు. సో డబల్ ద రూట్స్ అంటే ఏమైంది, ఈ వాల్యూకి ఇంటూ 2 చేయాలి. సో 2 times ఆఫ్ సమ్, 2 times ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 11/2 ఇంటూ 2 చేయాలి కదా. ఈ 2 క్యాన్సిల్ అయిపోయి మనకి సమ్ వచ్చేసి 11 వస్తుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ అంటే 2 times ఆఫ్ ఆల్ఫా, అగైన్ 2 times ఆఫ్ బీటా. సో 2 into 2 అంటే 4 times ఆఫ్ ఆల్ఫా ఇంటూ బీటా. ఈ సైడ్ కూడా మనం 4తో మల్టిప్లై చేయాలి. 2 ones, 2 2s is 4. 15 into 2 అంటే 30. సో ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డబల్ అన్నారు కాబట్టి 2 times ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇది 4 times ఆఫ్ ఆల్ఫా ఇంటూ బీటా. ఈ ఈక్వేషన్లో మనం ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే x² మైనస్ ఆఫ్ 11x ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి ఈక్వేషన్ అనేది x² మైనస్ 11x ప్లస్ 30 రావాలి. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సో ఇప్పుడు మనము 4th షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్వే ఆఫ్ 260 స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్ 100 were listed as taking apple juice, 150 as taking orange juice and 75 were listed as taking both apple as well as orange juice. Find how many students were taking neither యాపిల్ జ్యూస్ నో ఆరెంజ్ జ్యూస్. సో ఇక్కడ ఒక సర్వేలో 260 స్టూడెంట్స్ ఉన్నారు స్కూల్లో. అయితే అందులో 100 స్టూడెంట్స్ ఏమో యాపిల్ జ్యూస్ తీసుకుంటున్నారు, 150 స్టూడెంట్స్ ఏమో ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటున్నారు. సో ఆరెంజ్ అండ్ యాపిల్ రెండు తీసుకుంటుంది 75 స్టూడెంట్స్. అయితే ఏ జ్యూస్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ వెన్ డయాగ్రామ్ అంటే ఇలా తీసుకుందాము, ఓకేనా. 2 సర్కిల్స్ని తీసుకొని ఇంటర్సెక్షన్, దట్ మీన్స్ బోత్ జ్యూస్ తాగుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 75 మెంబర్స్ కదా. సో ఇక్కడ 75 యాడ్ చేసుకుందాం. ఈ సర్కిల్ యాపిల్ జ్యూస్ని రిప్రజెంట్ చేసుకుంటుంటే ఈ సర్కిల్ వచ్చేసి మనకి ఆరెంజ్ జ్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది. సో టోటల్ మనకి 100 స్టూడెంట్స్ యాపిల్ జ్యూస్ని తాగుతున్నారు. సో ఇక్కడ ఆల్రెడీ 75 ఉన్నారు కదా, 100 మైనస్ 75 అంటే 25. సిమిలర్గా ఆరెంజ్ జ్యూస్ వచ్చేసి 150, ఆల్రెడీ 75 ఉన్నారు కాబట్టి ఈ సర్కిల్లో నెక్స్ట్ 75 ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు టోటల్ యాడ్ చేస్తే 75 ప్లస్ 75 అంటే 150, 150 ప్లస్ 25 ఈజ్ 175. ఇక్కడ టోటల్ స్టూడెంట్స్ మనకి 175 ఉన్నారు. మనకి సర్వేలో ఎంతమంది స్టూడెంట్స్ అని చెప్పారు, 260 స్టూడెంట్స్ అన్నారు. సో ఇక్కడ 260 ఉన్నారు, ఇక్కడ 175 ఉన్నారు. బికాస్ ఈ డిఫరెన్స్ అనేది ఎందుకు వస్తుందంటే ఏ జ్యూస్ తాగని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మనకి ఇక్కడ స్ట్రెంత్ అనేది తగ్గింది. సో 260లో నుంచి మనం 175ని మైనస్ చేస్తే 260లో 175 మైనస్ చేస్తే మనకి 85 కదా. సో ఈ 85 స్టూడెంట్స్ నీదర్ యాపిల్ జ్యూస్ నార్ ఆరెంజ్ జ్యూస్, ఏ జ్యూస్ వాళ్ళు తాగట్లేదు అనమాట. ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్ అయింది. నెక్స్ట్, ఏ బ్యాగ్ కంటైన్స్ బాల్స్ నంబర్డ్ ఫ్రమ్ 1 to 40. One ball is drawn at random from these balls. The probability that its number is a multiple of 7 or 8 is. సో ఒక బ్యాగ్లో 41 నుంచి 42 నంబర్ చేసి అన్ని బాల్స్ ఉన్నాయి, 42 బాల్స్ ఉన్నాయి. అయితే ఈ బ్యాగ్లో నుంచి 7 మల్టిపుల్ కానీ 8 మల్టిపుల్ కానీ బాల్స్ తీసే ప్రాబిలిటీ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 1 నుంచి 42 అన్నారు కాబట్టి ఫస్ట్ 7 మల్టిపుల్తో ఎన్ని బాల్స్ ఉంటాయి, ఫస్ట్ 7 వస్తుంది కదా. నెక్స్ట్ 14, 21, 28, 35 అండ్ 42 కూడా ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ 8 మల్టిపుల్తో మనకి 8, 16, నెక్స్ట్ 24, 32 అండ్ 40. నెక్స్ట్ 48 వచ్చింది, ఇక్కడ 42 దాకే కాబట్టి 40 దాకా. సో టోటల్ ఇక్కడ మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 పాసిబిలిటీస్ అపాన్
బాల్స్ ఎన్ని ఉన్నాయి 42 కదా, సో 42 11/42 ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్, ఇఫ్ సి ఈజ్ అని చెప్పి ఒక సెట్ ఇచ్చారు అండ్ డి ఈజ్ సెట్ ఇచ్చారు, దెన్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ డి మైనస్ సి ఈజ్. సో ఇక్కడ డి మైనస్ సి అంటే డిలో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవి సిలో ఉండకుండా ఉండే ఎలిమెంట్స్ అనేవి ఎన్ని అని చెప్పి. సో ఇక్కడ 5 చూడండి, 5 అనేది సిలో లేదు కదా, ఫస్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ 10 అనేది మనకి సిలో ఉంది కాబట్టి మనకి 10 అనేది కౌంట్ అవ్వదు. నెక్స్ట్ 15 కూడా లేదు. 20 కూడా లేదు. సో టోటల్ మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఇవాల్యుయేట్ 4 and 6 ఇచ్చారు. 4 and 6 అంటే ఎల్సిఎం మనకి 12 వస్తుంది. 12 న్యూమరేటర్లోకి వెళ్ళిపోయి డివైడెడ్ బై 3 into 3 ఈజ్ 9, 6 into 2 12 కాబట్టి 4 into 2 ఈజ్ 8. డివిజన్ మల్టిప్లై చేస్తే మనము మల్టిప్లై సైన్ తీసుకుంటే డివిజన్ని ఇక్కడ ఈ టర్మ్ని రెసిప్రోకల్గా రాయాలి. 2/5ని మనం 15/2 అని రాసుకుంటే 2 ones 2 6 ఈజ్ 12. నౌ 6 into 15 డివైడెడ్ బై 9 plus 8 అంటే 17 కదా. సో 15 into 6 ఈజ్ 6 ఈజ్ 90 డివైడెడ్ బై 17. 17 5 ఈజ్ 85. సో 5/17 ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్, the mode and median of a data is 26.7 and 71 respectively. What is the mean of the data? సో ఇక్కడ మనకి మోడ్ అండ్ మీడియన్ ఇచ్చారు, మీన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ మీడియన్ మైనస్ 2 times ఆఫ్ మీన్ కదా. సో ఇక్కడ మోడ్ 26.7 ఈక్వల్ టు 3 into మీడియన్ ఈజ్ 71 మైనస్ ఆఫ్ 2 times ఆఫ్ మీన్. సో 2 times ఆఫ్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 3 7s 21, 3 1s is 3. 213లో నుంచి 26.7ని మైనస్ చేయాలి. సో 213లో నుంచి 26.7ని మైనస్ చేస్తే 10 - 7 is 3. 12 - 6 అంటే 6. ఇక్కడ 20లో 2 మైనస్ చేస్తే 18 కదా. 186.3 డివైడెడ్ బై 2 చేస్తే మనకి మీన్ వస్తుంది. 2 1s 2 9s is 18, 2 3s is 6, 2 1s 2, అగైన్ 2 5s 10. సో 93.15 అప్రాక్సిమేట్గా మనకి 93.2కి ఈక్వల్ అయింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ ఏ క్వాడ్రిలాటరల్ హూస్ వర్టైసెస్ ఆర్ టేకన్ ఇన్ ఆర్డర్ ఈస్. సో ఇక్కడ మనకి క్వాడ్రిలాటరల్ వర్టైసెస్ ఇచ్చారు, మనని ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ వర్టైస్ ఏమైంది 3,0. నెక్స్ట్ 4,5 -1,4 అండ్ -2, -1. సో మనము ఏ బి సి డి అని తీసుకుంటే ఫస్ట్ వర్టైసెస్ని మనం 0 చేయడానికి ఇక్కడ -3 యాడ్ చేస్తే సరిపోతుంది కదా. సో అప్పుడు మనకి ఇక్కడ 0,0 అవుతుంది ఈ వర్టైస్ అనేది. సో ఇలా చేస్తే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అందుకని ఫస్ట్ వర్టైస్ని 0 చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ -3 యాడ్ చేసినట్టే ఆల్ వర్టైసెస్కి -3ని యాడ్ చేసుకుంటే నౌ బి వర్టైస్ ఏమైంది 4 - 3 అంటే 1,5 అయింది. నెక్స్ట్ సి వచ్చేసి -1 అండ్ -3, దట్ ఈస్ -4,4. ఇక్కడ -5, -1. సో ఇప్పుడు మనము బి అండ్ సి చూడండి, అవుటర్ వాల్యూస్ 1 and 4 ఉంది కదా. ఇక్కడ చూడండి 1 and 4. సో 1 into 4 is 4, -5 into 4 దట్ ఈస్ -20 డివైడెడ్ బై 2 చేయాలి. నెక్స్ట్ ప్లస్ తీసుకొని ఇప్పుడు బిని మనము ఎలిమినేట్ చేసేసి సి అండ్ డి చూడండి, జస్ట్ -4 into 5 అవుటర్ వాల్యూస్ కదా. సో -4 into -1 దట్ ఈస్ 4. -4 into 5 ఈజ్ 20, మైనస్ ఉంది కాబట్టి -20 డివైడెడ్ బై 2. సో 4 + 20 ఈజ్ 24, 24/2 ప్లస్ ఇక్కడ 4 + 20 24/2, 24/2 24/2 అనేది మనకి 24 వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ 4 walls of a room is 780 meters square and its length is twice its breadth. If the height of the room is 13 meter, then the area of its floor is equal to. సో ఇక్కడ మనకి 4 walls ఏరియా ఇచ్చారు, లెంత్ అనేది బ్రెడ్కి ట్వైస్ ఉంటుంటే హైట్ ఆఫ్ ద రూమ్ 13 meters అయితే ఫ్లోర్ ఏరియా అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఏరియా ఆఫ్ వాల్స్ ఫార్ములా వచ్చేసి ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్ ఇంటూ
హైట్ అనమాట. సో 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, హైట్ వచ్చేసి మనకి 13 అన్నారు కదా, 13. ఏరియా ఈజ్ 780. నౌ 13 వన్స్ 13 6 ఈజ్ 78. 2 వన్స్ 2 3 6. లెంత్ ప్లస్ బ్రెడ్త్ అనేది మనకి ఇక్కడ 30 వచ్చింది. సో కండిషన్ ఈస్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ బ్రెడ్త్. సో ఈ 2bని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే లెంత్ ప్లేస్లో 2b ప్లస్ b ఏమైంది, 3b అయింది కదా. 3b ఈజ్ ఈక్వల్ టు 30 అంటే b వాల్యూ మనకి 10 వస్తుంది. సో b 10 అయితే లెంత్ ఎంత అయింది, b అనేది లెంత్ అనేది 2 టైమ్స్ b కాబట్టి 10 ఇంటూ 2 ఈజ్ 20. సో ఇప్పుడు మనకి లెంత్ వచ్చింది, బ్రెడ్త్ వచ్చింది. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది ఫ్లోర్ ఏరియా. ఫ్లోర్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్, దట్ ఈస్ 20 ఇంటూ 10 అంటే 200 మీటర్ స్క్వేర్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి. నెక్స్ట్, ద మినిమం వాల్యూ ఆఫ్ 8x ప్లస్ 14 ప్లస్ 3x స్క్వేర్ ఈజ్. సో ఇక్కడ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఈక్వేషన్ని మనం ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ cకి ఈ ఫామ్లో ఉంది కదా, 3x స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 14. ఈ ఈక్వేషన్ మనకి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం డ్రా చేస్తే మనకి పారాబోలా వస్తుంది. మనని మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మినిమం వాల్యూ అంటే ఏంది, మ్యాక్సిమం వాల్యూ అంటే ఏందో ఫస్ట్ తెలుసుకుందాం. సో ఫస్ట్ మీరు ఈ క్వశ్చన్ని చాలా కాన్సన్ట్రేటెడ్గా వినండి, చాలా బాగా అర్థమైంది. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ కదా, ఏ అనేది మనకి గ్రేటర్ దెన్ 0 ఉంటే మినిమం వాల్యూ వస్తుంది. అదే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ అనేది లెస్ దెన్ 0 ఉంటే మనకి మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. సో ఏ అనేది గ్రేటర్ దెన్ 0 అయితే మినిమం ఎందుకు వస్తుంది, లెస్ దెన్ 0 అయితే మ్యాక్సిమం ఎందుకు వస్తుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఎక్స్ అండ్ వై యాక్సిస్ తీసుకుంటే ఫస్ట్ ఏ అనేది గ్రేటర్ దెన్ 0 అంటే పాజిటివ్ అయింది కదా. సో పాజిటివ్ వాల్యూ దగ్గర ఇక్కడి నుంచి మనకి గ్రాఫ్ అనేది స్టార్ట్ అయింది అని అనుకుంటే పారాబోలానే కదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి వచ్చేది. సో మనకి ఈ వర్టైసెస్ అనేది మనకి తెలుస్తుంది, బికాస్ ఈ గ్రాఫ్ అనేది అప్ సైడ్ ఓపెన్ అయిపోయింది. ఈ వాల్యూ ఎంత దాకా వెళ్తుందో అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుందో మనకు తెలియదు, ఇన్ఫినిటీ దాకా ఇంక్రీజ్ అవ్వచ్చు. సో అందుకని మనకి ఈ స్టార్టింగ్ పాయింట్ తెలిసిద్ది కాబట్టి ఇది మినిమం పాయింట్. ఈ గ్రాఫ్కి మినిమం వాల్యూ అనేది ఇది కాబట్టి ఎక్స్ కోఎఫిషియంట్ ఏ అనేది పాజిటివ్ అయితే మనం ఇక్కడి నుంచి మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మ్యాక్సిమం వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయలేం, బికాస్ దట్ ఈస్ ఇన్ఫినిటీ కాబట్టి. నెక్స్ట్, ఏ అనేది లెస్ దాన్ 0 అయింది అంటే మనకి గ్రాఫ్ ఇలా డౌన్వర్డ్స్ ఉంటుంది. ఓకేనా, గ్రాఫ్ అనేది డౌన్వర్డ్స్ ఓపెన్ అయింది. సో ఇలా డౌన్వర్డ్స్ ఓపెన్ అయినప్పుడు ఈ గ్రాఫ్ ఎంత మినిమం వెళ్తుంది, సో ఇక్కడ ఎక్స్ ఉంటుంది, మైనస్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఎంత మైనస్ వెళ్ళిపోతుంది, ఎంత లెస్ అయిపోతుందో, ఎంత మినిమం అవుతుందో మనకు తెలియదు, ఎంత నెగిటివ్కి వెళ్ళిపోతుందో తెలియదు. సో ఇక్కడ కూడా మనకి మైనస్ ఇన్ఫినిటీ దాకా వెళ్తుంది. ఈ వాల్యూ తెలియదు కాబట్టి ఇక్కడ ఈ టోటల్ గ్రాఫ్కి మ్యాక్సిమం పాయింట్ ఏమైంది, ఈ పాయింట్ అనేది మ్యాక్సిమం అయింది కదా. సో ఇక్కడ -1 ఉంది అనుకుందాం, ఇక్కడ -10 ఉంది అంటే -1 అండ్ -10లో మనకి మ్యాక్సిమం ఏది, -1 మ్యాక్సిమం. సో అందుకని ఈ పాయింట్ తెలుస్తుంది కాబట్టి మనకి ఏ వాల్యూ అనేది 0 కన్నా తక్కువ ఉంటే మ్యాక్సిమం పాయింట్ తెలుస్తుంది. అదే ఏ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయితే మినిమం వాల్యూని మనం ఫైండ్ చేయొచ్చు అనమాట. అఫ్ కోర్స్ మనకి ఇక్కడ ఏ అనేది పాజిటివ్ అయింది, సో మినిమం వాల్యూనే ఫైండ్ అవుట్ చేస్తాం, మ్యాక్సిమం వాల్యూ మనకు తెలియదు, అది ఎట్లయినా కానీ ఇన్ఫినిటీ అయింది కాబట్టి. సో ఇక్కడ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఆ ఎక్స్ వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మినిమం వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -b/2a. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -b/2a అనేది మనకి ఫార్ములా అనమాట. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -b అంటే 8 కదా, -8/2 ఇంటూ a ఈజ్ 3. సో 2 1s 2 4s ఈజ్ 8. సో ఎక్స్ వచ్చేసి మనకి -4/3 వచ్చింది. ఈ -4/3ని మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ x² అంటే -4 ఏమైంది మనకి +4 +16 అయింది. సో 16 డివైడెడ్ బై 3² ఈజ్ 9 ప్లస్ 8 ఇంటూ -4/3 ప్లస్ 14. నౌ 3 1s 3 3s 16/3 -8 ఇంటూ 4 అంటే 32/3 ప్లస్ ఇక్కడ ఇంటూ 3తో మల్టిప్లై చేద్దాం అండ్ డివైడ్ బై ఇంటూ 3తో చేస్తే 14 ఇంటూ 3 ఏమైంది 42/3. సో ఇప్పుడు డినామినేటర్ సేమ్ ఉంది కదా, 3 హోల్ డివైడెడ్ బై 3. 16 - 32 అంటే -16, -16 ప్లస్ 42 అంటే 26. 8 1s 8, 8 3s is 3 8s is 24.
సో 24 ఉంటుంది, రిమైనింగ్ 2 ఉంటుంది. 8 2/3 ఈజ్ ద మినిమం వాల్యూ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్, స్టడీ ద గివెన్ టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. The given table depicts the percentage of marks scored by Mary and Perul in history and physics. How many marks did Mary score in history? సో ఇక్కడ 75 మార్క్స్లో మనకి పర్సంటేజ్ ఇచ్చారు. మేరీకి హిస్టరీలో 60% వచ్చింది. సో 60% అంటే ఎన్ని మార్క్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. టోటల్ 75 కదా, 75లో 60% అంటే ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈ జీరో క్యాన్సిల్. 5 15s is 75, 5 2s is 10, 2 1s 2 3s, 15 into 3 అంటే 45. సో హిస్టరీలో మేరీకి 45 మార్క్స్ వచ్చినాయి. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if alpha and beta are the roots of the equation x square minus 11x plus 24 is equal to 0, then what is the value of alpha square plus beta square? సో alpha square and beta square అనేది అంతా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ కదా. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ సి బై ఏ. మైనస్ బి బై అంటే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్, దట్ ఈస్ 11/1. ఆల్ఫా ఇంటూ బీటా ఈ సి బై ఏ. సి అంటే 24 కదా. సో 24/a అంటే ఏ వచ్చేసి 1 కాబట్టి 24. ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. సో ఈ ఆల్ఫా ప్లస్ బీటాకి మనం స్క్వేర్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఆల్ఫా అండ్ బీటా కదా. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే 11 స్క్వేర్. 11 స్క్వేర్ ఈజ్ 121. మైనస్ ఆఫ్ ఈ 2 బీటాని ఈ సైడ్ తీసుకొస్తే 2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ 24, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. సో 121లో నుంచి 2 4s is 8, 2 2s is 4. 121లో నుంచి మనం 48ని మైనస్ చేస్తే మనకి 73 వస్తుంది కదా. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ ఈజ్ 73. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the first and last terms of an AP are 18 and 48. If the sum of its terms is 396, then the number of terms will be. So first and last terms ఇచ్చారు, sum of terms ఇచ్చారు. ఫార్ములా వచ్చేసి sum of terms is equal to n terms is equal to n by 2 into a plus l. సో ఇక్కడ sum of n terms is 396. 396 is equal to n by 2. a plus l అంటే 18 plus 48. 18 plus 48 అంటే మనకి 66 వస్తుంది. నౌ 2 1s, 2 3s is 6, 2 3s is 6, 11 3s is 33, again 11 3s 33, carry 6, 11 6 is 66, 3 1s, 3 12s 36. సో ఇక్కడ మనకి n వాల్యూ 12 వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the smallest natural number which is divisible by 24, 6, 36 and 13 is. సో ఇక్కడ మనకి స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఈ వాల్యూస్తో డివైడ్ అయ్యేది. సో ఫస్ట్ 24 తీసుకుంటే 24 అంటే 8 ఇంటూ 3 is 24 కదా. 8 అంటే 2 ఇంటూ 4. సో ఫస్ట్ మనము 2తో డివైడ్ అవ్వాలి అంటే యూనిట్ డిజిట్ అనేది మనకి ఈవెన్ అయి ఉండాలి. ఇక్కడ ఆప్షన్ ఏలో ఆడ్ ఉంది, ఆప్షన్ బిలో కూడా ఆడ్ ఉంది కాబట్టి ఈ 2 ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ అయిపోయినాయి. నెక్స్ట్ 8తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8 మల్టిప్లై అయ్యి ఉండాలి. సో నౌ 8 1s is 8, క్యారీ 1, అగైన్ 8 1s is 8, క్యారీ 5, 8 7s 56. సో 936 అనేది మనకి 8తో డివైడ్ అవుతుంది. సో మన ఆన్సర్ ఆప్షన్ సి అవ్వచ్చు. నెక్స్ట్ కూడా చెక్ చేద్దాం. సో ఆప్షన్ డి అనేది మనం చెక్ చేయాల్సిన యూజ్ లేదు, బికాస్ ఇక్కడ మనల్ని స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ అన్నారు. సో ఇచ్చిన 2 ఆప్షన్స్లో ఆప్షన్ సినే స్మాలెస్ట్ కాబట్టి 13తో డివైడ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఇఫ్ 13తో డివైడ్ అయితే మన ఆన్సర్ వచ్చేసి 936. అదే 13తో డివైడ్ అవ్వకపోతే నెక్స్ట్ ఆప్షన్ని చెక్ చేద్దాం. ఓకేనా. 936 డివైడెడ్ బై 13 అంటే 13 7s is 91, క్యారీ 2, 13 2s 26. సో ఆప్షన్ సి అనేది మనకి 13తో కూడా డివైడ్ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్, a solid metallic sphere of radius 4 cm is melted and recast into 64 identical spheres. What is the ratio of the surface area of the original sphere to the total surface area of 5 smaller spheres so formed? సో ఇక్కడ ఒక సాలిడ్ స్పియర్ రేడియస్ వచ్చేసి 4 సెంటీమీటర్స్ని మెల్ట్ చేసి ఆ స్పియర్ నుంచి 64 సేమ్ స్మాల్ స్పియర్స్ని ఫామ్ చేశారు. ఇప్పుడు సర్ఫేస్ ఏరియా రేషియోస్ అనేది ఎలా ఉంటుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ వాల్యూమ్ అనేది ఈక్వల్గా ఉంటుంది కదా. వాల్యూమ్ ఆఫ్ బిగ్ స్పియర్ అంటే 4 రేడియస్ ఉన్న స్పియర్ వాల్యూమ్ వచ్చేసి
4/3 పై ఆర్ క్యూబ్. ఆర్ క్యూబ్ అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 64 స్మాల్ స్పియర్స్ ఆఫ్ సేమ్ వాల్యూమ్. 4/3 ఇంటూ పై ఆర్ క్యూబ్. ఇప్పుడు రేడియస్ అనేది ఎంత వస్తుందో మనకి తెలియదు, సో ఆర్ క్యూబ్ తీసుకుందాం. సో 4/3 అండ్ పై, ఇక్కడ కూడా 4/3 పై క్యాన్సిల్ అయిపోతే 64 అంటే 4 క్యూబ్ 64 కదా. సో ఈ వాల్యూ అండ్ ఈ వాల్యూ కూడా క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ 1 వస్తుంది. ఆర్ క్యూబ్ 1 అయితే ఆర్ కూడా మనకి 1 వస్తుంది. అంటే 64 ఐడెంటికల్ స్పియర్స్ అనేవి రేడియస్ 1 రేడియస్తో ఫామ్ అయినాయి. ఇప్పుడు మనల్ని అడుగుతుంది సర్ఫేస్ ఏరియా రేషియోస్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా వచ్చేసి 4πr². 4π అనేది కాన్స్టెంట్ కదా, సో r1² అండ్ r2²కి రేషియో చూస్తే ఆర్ అంటే ఇక్కడ ఏముంది బిగ్ స్పియర్ రేడియస్ దట్ ఈస్ 4² ఈస్ 16 ఈజ్ టు స్మాల్ స్పియర్ రేడియస్ ఈస్ 1. సో 16:1 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ మనల్ని అడుగుతుంది 5 స్మాల్ స్పియర్స్ కాబట్టి ఇంటూ 5 చేస్తే 16:5 ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి. నెక్స్ట్, 24th terms of an APB 42 and 312 respectively, then its 37th term is. సో ఇక్కడ మనకి 23rd and 24th టర్మ్ ఇచ్చారు. 37th టర్మ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. 24 - 23 అంటే 1 కదా, సో 1D ఈజ్ ఈక్వల్ టు 312లో నుంచి 42 మైనస్ చేస్తే 270 వస్తుంది. సో డి వాల్యూ ఇక్కడ మనకి 270 ఉంది. 37th టర్మ్ T37 ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మనకి 24th టర్మ్స్ దాకా తెలుసు. సో ఈ 24 టర్మ్స్ని యాడ్ చేసి నెక్స్ట్ 37లో నుంచి మనం 24ని మైనస్ చేస్తే 13 వస్తుంది కదా. 13D అనేది అంతా ఫైండ్ అవుట్ చేయాలి. సో 13D అంటే 13 ఇంటూ 270. నౌ 13 ఇంటూ 7 ఈస్ 13 7 ఈస్ 91. 1 0 ఉంది కాబట్టి 0 యాజ్ ఇట్ ఈస్ తీసుకొని 9 క్యారీ చేస్తే 13 2 ఈస్ 26. 26 ప్లస్ 9 అంటే 35. సో 3510 వచ్చింది. ఇక్కడ 24 టర్మ్స్ వచ్చేసి 312 అని ఉంది. సో 312ని యాడ్ చేస్తే 3822. సో 3822 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ రూట్ ఆఫ్ 144 అంటే 12 ప్లస్ రూట్ ఆఫ్ 0.0. ఫస్ట్ ఇక్కడ చూడండి 324 ఉంది. 324 అంటే 18² ఈజ్ 324. ఇక్కడ పాయింట్ తర్వాత మనకి 4 డిజిట్స్ ఉన్నాయి. సో రూట్లో నుంచి అవుట్ సైడ్ తీసినాక మనకి పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉండాలి. సో ఇక్కడ 18² ఈజ్ 324 కదా, ఈ వాల్యూని మనం 0.18 అని చెప్పి రాసుకోవచ్చు. మైనస్ ఆఫ్ 676. 26² ఈజ్ 676. 26² ఈజ్ 676 అయితే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉంది. స్క్వేర్ రూట్లో నుంచి అవుట్ సైడ్ వస్తే పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉండాలి, అంటే 2.6. నౌ 12 ప్లస్ 0.18 అంటే 12.18. ఇందులో నుంచి మనం 2.6ని మైనస్ చేస్తే 8 హ్యాస్ ఇట్ ఈస్. సో ఇక్కడ 11 - 6 అంటే 5. నౌ 9.58 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి. నెక్స్ట్, 2 similar triangles are triangle ABC and triangle LMN. If the area of triangle ABC is 25 cm² and area of triangle LMN is 36 cm² and BC is 2.5 cm, then the measure of MN is. సో ఇక్కడ 2 triangles ఇచ్చారు, triangle ABC and LMN. ట్రయాంగిల్ ఏబీసీ ఏరియా వచ్చేసి 25 సెంటీమీటర్స్ అన్నారు. ఎల్ఎంఎన్ది ఏరియా 36 కదా. సో ఇక్కడ ఏరియా రేషియోస్ మనకి 25 and 36 అంటే 5² 25 ఇది, 6² 36. ఏరియా రేషియోస్ మనకి స్క్వేర్స్లో ఉంటాయి కదా. సో అప్పుడు సైడ్ రేషియోస్ ఏమైంది, 5:6 అనేది సైడ్ రేషియో అయింది. ఇక్కడ బీసీ సైడ్ అనేది 2.5 అన్నారు ఏబీసీలో. సో 2.5 అంటే 5 యూనిట్స్ అనేది 2.5ని రిప్రజెంట్ చేస్తుంటే, అంటే ఇక్కడ ఏబీసీలో 5 యూనిట్స్ అనేది 2.5 అయితే 6 యూనిట్స్ అంటే ఎంఎన్ లెంత్ వచ్చింది. ఎంఎన్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయొచ్చు. 5 ones 0.5, 5 5s 25 కదా. సో 0.5 into 6 is 30. 30 అంటే 3.0. 3 is our answer. Two similar triangles are triangle ABC and triangle LMN. If the area of triangle ABC is 25 cm², area of LMN is 36 cm² and BC is 2.5 cm, then the measure of MN is. So ఇక్కడ 2 similar triangles ఉన్నాయి, ABC and triangle LMN. ఏరియా రేషియోస్ మనకి 25:36 అన్నారు. సో ఏరియాస్ మనకి స్క్వేర్స్లో ఉంటాయి కదా, అప్పుడు లైన్ రేషియో ఏమైంది,
5:6 అనేది మనకి లైన్ రేషియోస్ వస్తాయి. సో ఇప్పుడు ఈ 5 అనేది 2.5 అయితే మనల్ని అడుగుతుంది ఎంఎన్ రేషియో. సో ఇక్కడ ఎంఎన్ అంటే 6 ఇచ్చారు కదా, 6 అనేది ఎంత అని. 5 1s 5 5s 25 కదా, పాయింట్ ఉంది కాబట్టి 0.5. 0.5 ఇంటూ 6 6 5s 30, 33.0 వస్తుంది. అంటే 3 వచ్చేసి మనకి ఎంఎన్ లెంత్ అయింది. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సింప్లిఫై. 1 డివైడెడ్ బై సైన్ స్క్వేర్ ఏ అని ఉంది. సైన్ స్క్వేర్ ఏని కోసికెంట్ స్క్వేర్ ఏ అని చెప్పి రాసుకోవచ్చు కదా. కోసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1. సో వీ నో దట్ కోసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈస్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు కోసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 అని ఇచ్చారు. ఈ వాల్యూ మనకి కాట్ స్క్వేర్ ఏకి ఈక్వల్ అవ్వాలి. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి కాట్ స్క్వేర్ ఏ ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ the coordinates of a point A where AB is the diameter of the circle whose center is 2, -3 and B is 1, 4. సో ఒక సర్కిల్ని డ్రా చేసుకుందాము. ఈ సర్కిల్లో డయామీటర్ AB అని అనుకుంటే సెంటర్ వచ్చేసి O అయితే కదా, ఈ O అనేది మనకి 2, -3 అని ఇచ్చారు. B పాయింట్ ఏమో 1, 4 ఇచ్చారు. A అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు, X అండ్ Y అనేది ఎంత అని. సో ఈ సెంటర్ అనేది ఈ 2 లైన్స్కి, ఈ 2 పాయింట్స్కి ఏ అండ్ బీకి యావరేజ్ చేస్తే మనకి సెంటర్ పాయింట్ వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ 2 అని ఉంది. సో ఎక్స్ 2 అనేది ఎప్పుడు వస్తుంది, 4/2 చేస్తే మనకి 2 అనేది వస్తుంది. కానీ ఇక్కడ మనకి 1 ఉంది. సో ఇక్కడ మనం ఎక్స్ 3 తీసుకుంటే 3 + 1 4 అయింది. 4 డివైడెడ్ బై 2 ఈజ్ 2. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ మనకి 3 వచ్చింది. నెక్స్ట్ బి పాయింట్ ఏమో 4 ఉంది. మనకి యావరేజ్ సెంటర్ పాయింట్ వై వచ్చేసి -3 ఉంది. సో y అనేది ఎంత అయితే మనకి ఇక్కడ యావరేజ్ -3 వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్ అయ్యి ఉండాలి y వాల్యూ అనేది. సో -10 చేస్తే -10 + 4 ఈజ్ -6. -6 డివైడెడ్ బై 2 అంటే -3 కదా. సో మనకి ఇక్కడ y పాయింట్ అనేది -10 అయి ఉండాలి. సో ఏ పాయింట్ వచ్చేసి 3, -10. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ కన్వర్ట్ డెసిమల్ నంబర్ 26.85 ఇంటూ బైనరీ. సో 26.85ని బైనరీలో కన్వర్ట్ చేస్తే నౌ ఫస్ట్ 26 ఉంది కదా, 26ని 2తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. 2 1s is 2, 2 3s is 6. నెక్స్ట్ ఇక్కడ రిమైండర్ మనకి 0 వస్తుంది. అగైన్ 2 6 is 12, రిమైండర్ ఈజ్ 1. నెక్స్ట్ 2 3s is 6, రిమైండర్ ఈజ్ 0. 2 1s is 2, రిమైండర్ 1. సో ఈ వాల్యూని మనం ఇలా రాయాలి, 1 1 0 1 0. నెక్స్ట్ పాయింట్ తర్వాత 85 ఉంది కదా. సో ఈ పాయింట్ తర్వాత 85ని 85 అని ఉంది. 0.85ని ఇంటూ 2 చేస్తే 5 2s is 10, 2 8s is 16 + 1 అంటే 17. సో 1.70 అని వస్తుంది. ఇక్కడ ఫ్రాక్షనల్ పార్ట్ని, ఈ పార్ట్ని ఇంటీజర్ పార్ట్ని తీసుకోవాలి. సో పాయింట్ తర్వాత 1, అగైన్ 0.7 ఇంటూ 2 చేస్తే 1.4 కదా. అగైన్ ఇంటీజర్ పార్ట్ 1 వచ్చింది. 0.4 ఇంటూ 2 చేయాలి. 4 ఇంటూ 2 అంటే 8, 0.8 వస్తుంది. సో అగైన్ ఇంటీజర్ పార్ట్ 0. నెక్స్ట్ 0.8 ఇంటూ చేస్తే 1.6 వస్తుంది. అగైన్ ఇంటీజర్ పార్ట్ 1 యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 0.6. సో ఆన్ ఇలా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఆప్షన్స్ చెక్ చేసుకుంటే 11010, 11010 మనకి సి అండ్ డిలో ఉంది. నెక్స్ట్ 1101 ఆప్షన్ డిలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ ఇఫ్ tan theta ఈస్ 8/15 దెన్ ద వాల్యూ ఆఫ్ 1 - sin theta అండ్ √1 + sin theta ఈస్. సో tan అంటే మనకి sin బై కాస్ కదా. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి 8 sin అండ్ 15 వచ్చేసి కాస్ అయితే ఈ హైపోటెన్యూస్ ఏమైంది 17 అయితే, బికాస్ 8 15 అండ్ 17 ఈజ్ ద ట్రిప్లెట్స్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే √1 - sin అంటే 8/17 డివైడెడ్ బై √1 + 8/17. సో 17లో నుంచి 8 మైనస్ చేస్తే మనకి 9 వస్తుంది కదా. సో √9/17 అగైన్ √17 + 8 అంటే 25, 25/17. ఈ 17 క్యాన్సిల్ అయిపోతే స్క్వేర్ రూట్లో నుంచి 9ని బయటకు తీస్తే మనకి 3 వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5. సో 3/5 ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ. Let C1 and C2 be two circles which do not externally touch and intersect each other
and O1 and O2 be the centers of the circles respectively. Let AB be the common transverse tangent to the circle such that P, Q are the points of tangency respectively to C1 and C2. సో ఇక్కడ ఫస్ట్ 2 సర్కిల్స్ని డ్రా చేసుకుందాం. ఈ 2 సర్కిల్స్ C1 అండ్ C2 అని చెప్పన్నారు. సో ఈ సర్కిల్ C1, ఈ సర్కిల్ C2 అనుకుంటే ఇప్పుడు ఈ 2 సర్కిల్స్కి ఒక కామన్ ట్రాన్స్వర్స్ ట్యాంజెంట్ని డ్రా చేస్తే ఈ కామన్ ట్రాన్స్వర్స్ ట్యాంజెంట్ AB. సో ఈ AB అనేది మనకి C1 ఏమో పాయింట్ P దగ్గర, C2ని పాయింట్ Q దగ్గర టచ్ చేస్తుంది. సో ఇక్కడ మనల్ని అడుగుతుంది R అనేది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ టు, సో లెట్ R బి ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ O1, O2 అండ్ AB. O1, O2 అంటే సర్కిల్ సెంటర్స్ వచ్చేసి మనకి O1 అండ్ O2 అన్నారు. సో ఇప్పుడు ఒక లైన్ని డ్రా చేసుకుంటే ఇది O1 అండ్ O2 అయితే ఈ పాయింట్ వచ్చేసి ఇంటర్సెక్షన్ R అనేది పాయింట్ అయింది. సో ఇప్పుడు మనం రేడియస్ నుంచి ట్యాంజెంట్కి ఒక లైన్ని డ్రా చేస్తే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, PO1R is 60 అన్నారు. సో PO1R ఈ యాంగిల్ 60 డిగ్రీ అన్నారు. ఈ ట్రయాంగిల్లో PO1R ట్రయాంగిల్లో రేడియస్ అనేది మనకి ట్యాంజెంట్కి 90 డిగ్రీ ఫామ్ అయింది కదా. సో రేడియస్ అండ్ ట్యాంజెంట్ 90 డిగ్రీలో ఫామ్ అవుద్ది. నెక్స్ట్ సేమ్ ఈ సర్కిల్లో కూడా రేడియస్ అనేది ట్యాంజెంట్తో మనకి 90 డిగ్రీ యాంగిల్ని ఫామ్ చేసిద్ది కాబట్టి ఇక్కడ కూడా 90 డిగ్రీ ఉండిద్ది. ఇప్పుడు చూడండి, ట్రయాంగిల్ PO1R ఈజ్ సిమిలర్ టు, P అనేది మనకి 90 డిగ్రీ ఉంది, ఈ ట్రయాంగిల్ 90 డిగ్రీ Q దగ్గర ఉంది కదా. సో P అనే పాయింట్ దగ్గర Q రాసుకోవాలి. నెక్స్ట్ O1, ఇక్కడ O2, బోత్ ఆర్ సెంటర్స్. నౌ R అనేది కామన్ పాయింట్. సో ట్రయాంగిల్ PO1R ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ QO2R. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ O1 అనేది 60 డిగ్రీ అయితే O2 కూడా మనకి 60 డిగ్రీ అయింది. నెక్స్ట్ యాంగిల్ R అనేది ఎంత అయింది, ఈ ట్రయాంగిల్లో 90 ఉంది, ఇక్కడ 60 ఉంది. సో రిమైనింగ్ యాంగిల్ మనకి 30 ఫామ్ అయింది. ఈ సైడ్ కూడా మనకి 30 ఉంటుంది. ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది QO2R. QO2R అంటే దిస్, దట్ ఈస్ 60 డిగ్రీ యాంగిల్. నెక్స్ట్ QRO2. QRO2 అంటే QRO2 యాంగిల్ R. యాంగిల్ R is 30 కదా. సో 60 డిగ్రీ అండ్ 30 డిగ్రీ is our answer. Option D. Next. Thank you for watching. Please like, share and subscribe to Hygriva Study Circle.